నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ అడ్వకేట్ రమేష్ పిట్ల ముద్రాజ్ గారు ఉన్నారు. జనరల్ గా ఎవ్రీ వీక్ లానే ఈ వీక్ కూడా కొన్ని న్యాయ సలహాల గురించి ఆయన మనతో పాటు డిస్కస్ చేయడానికి మన ఛానల్కి వచ్చారు. ఎవ్రీ టైం లానే కొత్త కొత్త విషయాల గురించి ఆయన అడిగి అసలు ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ కి ఎలాంటి సొల్యూషన్స్ దొరుకుతాయి అని చెప్పేసి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే మ్యామ్. రమేష్ గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ మ్యామ్. హౌ ఆర్ యు? యా అండి, ఐఎమ్ వెరీ ఫైన్. ఎవ్రీ వీక్ లానే ఈ వీక్ కూడా మీరు కొత్త కొత్త విషయాల గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా స్టూడియోకి వచ్చారు. థ్యాంక్స్ ఫర్ దట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే మిమ్మల్ని మేము ఎవ్రీ వీక్ లానే ఈ వీక్ కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని చెప్పేసి అనుకుంటున్నాము. మీ స్టైల్లో మీరు మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం గురించి అయినా చాలా సింపుల్ సొల్యూషన్. సో ఇవాళ ఏంటంటే సార్, ఒక అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక టాపిక్. ఎందుకంటే చాలా మంది లేడీస్ ఇవాళ రేపు ఇండిపెండెన్స్ కోరుకోవట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండివిజువాలిటీ కోరుకుంటున్నారు. ఇండివిజువాలిటీ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్ గా జాబ్ చేయాలి. జాబ్ చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు సాఫీగా జాబ్ చేసుకొని ఇంటికి వచ్చే పరిస్థితి కాదు. అది వర్క్ ప్లేస్ అవనివ్వండి, ఆర్టీసీ బస్ అవనివ్వండి, మెట్రో ట్రైన్ అవనివ్వండి, రకరకాలుగా వాళ్ళు ఎన్నో రకాలైన కామెంట్స్ని ఎదుర్కొంటున్నారు. అట్ ది సేమ్ టైం వర్క్ ప్లేస్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ హెరాస్మెంట్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. జనరల్గా బయట ఎవరైనా ర్యాగింగ్ చేశారు అంటే పోలీస్లో లేకపోతే పబ్లికో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తారు. కానీ వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్స్ అనేది బాస్ దగ్గర నుంచి బాయ్ వరకు ఎవరైనా చేయొచ్చు. వాళ్ళకున్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాటిని బయటకు తీసుకురాలేరు కొంతమంది, కానీ కొంతమంది ధైర్యం చేసి బయటకు తీసుకొని వస్తారు వాటిని. జనరల్గా వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సంబంధించి మీరు ఎలాంటి సలహాలు మాకు ఇస్తారు? యా షూర్ మేడం. మీరు చెప్పినట్టుగానే బయట ఒక అమ్మాయిని ఎవరైనా ఫాలో చేసి లేకపోతే వర్క్ ప్లేస్ కోసం ఎవరైనా వెళ్తున్నప్పుడు రోడ్డు పైన లేకపోతే బస్సులో మెట్రోలో ఎక్కడైనా సరే ఒక అమ్మాయిని ఫాలో చేస్తే యాజ్ యు నో దట్ 100 కాల్ చేస్తారు. ఎస్. సో మన తెలంగాణ స్టేట్లో మాత్రం ఆన్ యావరేజ్ 7 minutesలో పోలీస్ వెహికల్ వచ్చేసి అమ్మాయిలకి ప్రొటెక్షన్ ఇస్తుంది, మన డీజీపీ గారు చెప్పినట్టుగా. కానీ వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ జరిగినప్పుడు, సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ 2013లో మనకి ఈ పోష్ యాక్ట్ అనేది వచ్చింది. 10 మంది ఎంప్లాయీస్ లేకపోతే అంతకంటే ఎక్కువ మంది పనిచేసే ప్రదేశాల్లో తప్పకుండా ఈ పోష్ యాక్ట్ అనేది ఉండాలి. ఇక్కడ ఈ పోష్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ కావాలి. అక్కడ ఒక ఇంటర్నల్ కమిటీ ఐసీ అనేది ఉంటుంది. అంటే 10 ఎంప్లాయీస్ లేకపోతే మోర్ దెన్ 10 members ఉన్నప్పుడు ఆ ఇంటర్నల్ కమిటీ అనేది ఉండాలి. ఎవరైనా ఒక వ్యక్తి సెక్సువల్ హరాస్మెంట్కి పాల్పడితే, అసలు సెక్సువల్ హరాస్మెంట్ ఏంటి అంటే మన సినిమాలో చూపెట్టినట్టు కేవలం ఫిజికల్గా అదొక్కటి మాత్రమే ఉండదు. అక్కడ 4 ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. ఒకటి, అమ్మాయి అనుమతి లేకుండా అమ్మాయిని తాకడం. కొంతమంది వర్క్ ప్లేస్లో హెల్ప్ చేస్తున్నట్టుగా నటించేసి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడము, జుగుప్సాకరంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే క్విడ్ ప్రోక్యూ, అంటే నువ్వు నాకు సెక్సువల్గా ఫేవర్ చేయి, నీకు ప్రమోషన్ ఇస్తా. మీరు సినిమా ఇండస్ట్రీలో కూడా చూస్తుంటారు, లేదంటే కొన్ని ఆఫీసులలో చూస్తూ ఉంటారు. ఓకే, ఎస్పెషల్లీ ఈ వర్క్ ప్లేస్లో మాత్రం ఎవరైనా సరే నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు ఇది చేయి అని చెప్పేసి అమ్మాయిని సెక్సువల్గా ఉపయోగించుకుందామని చెప్పేసి కనుక మానసికంగా బాధపడితే, ఈ నేరానికి పాల్పడితే సెకండ్ది ఈ రీజన్. ఓకే, థర్డ్ది ఏంటంటే అందరికీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చాయి. కావాలని చెప్పేసి కొద్దిసార్లు ఏం చేసుకుంటారంటే ఆ అమ్మాయిని అసౌకర్యానికి గురి చేయాలని చెప్పేసి ఆ అమ్మాయి అనుమతులు లేకుండా ఆమెకి బూత్ ఫోటోలు పంపించడాలు, అంటే బ్లూ ఫిల్మ్స్ పంపించడాలు, లేకపోతే నూడ్ ఫొటోస్ పంపించడాలు, ఇవి కూడా అమ్మాయికి పంపించకూడదు. 4వది చాలా ఇంపార్టెంట్, చాలా లైట్గా తీసుకుంటారు కానీ ఇది చాలా ఇంపార్టెంట్. లైంగికపరమైన వ్యాఖ్యలు చేయడం, అంటే బూతు మాటలు మాట్లాడడం కూడా చాలా పెద్ద నేరం. అది ఈ వర్క్ ప్లేస్లో ఇవి జరుగుతుంటాయి సాధారణంగా. ఒకటి, ఫిజికల్గా తాకడం. రెండోది, ఇప్పుడు అమ్మాయిని సెక్సువల్గా ఫేవర్ చేయమని చెప్పేసి ఫోర్స్ చేయడం. మూడోది ఏంటంటే బ్లూ ఫిల్మ్స్ పంపించడం కానీ, లేకపోతే ఈ అసభ్యకరమైన ఫోటోలు పంపించడం కానీ. ఈ 3 ఎవరు చేసినా సరే వర్క్ ప్లేస్లో ఈ 3 బయట చేస్తే వాళ్ళకి అప్ టు 3 years జైలు శిక్ష ఉంటుంది, ప్లస్ ఫైన్ ఉంటుంది. 4వది ఏంటంటే లైంగికపరమైన వ్యాఖ్యలు చేయడం. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళేదో మనకు జీవితాన్ని ఇచ్చినట్టు పిచ్చిగా మాట్లాడుతుంటారు, బూత్ మాటలు మాట్లాడతారు. ఇలా చేస్తే మాత్రం 1 year వరకు జైలు శిక్ష, లేకపోతే జరిమానా, లేకపోతే 2 విధించే అవకాశం ఉంటుంది. ఈ 4వది కొంతమంది లైట్ తీసుకుంటారు. ఇప్పుడు వర్క్ ప్లేస్లో ఒక్కోసారి కోపంలో వాట్ ద హెల్ యూఆర్ టాకింగ్, వాట్ ఆర్ డూయింగ్, జస్ట్ అని ఇట్లా పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. దట్ ఈస్ సీరియస్ అఫెన్స్. సో నో ఉమెన్ కెనాట్ టాలరేట్ ఇఫ్ ఎనీవన్ గివింగ్ దీస్ కైండ్ ఆఫ్ అబ్యూజివ్ వర్డ్స్. ఇది చాలా తప్పు. అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఆడవాళ్ళు వర్క్ ప్లేస్లో ఇలా జరిగితే అంటే, ఈ ఐసీ అని చెప్పాను కదా, ఆ ఐసీకి కంప్లైంట్ ఇవ్వాలి. దానికంటే ఒక కాల పరిమితి ఉంటుంది. అప్పుడప్పుడు జనవరిలో ఎవరో చేస్తే నేను డిసెంబర్లో వేస్తానంటే కుదరదు. వితిన్ 3 monthsలో మీరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ ఐసీ ఇంటర్నల్ కమిటీ ఉంటుంది కదా, వాళ్ళకి ఇవ్వాలి.
వీళ్ళు సెక్షన్ 9 ప్రకారం మీరు కంప్లైంట్ లాడ్జ్ చేయాలి. ప్రతి ఆఫీసులో కూడా ఒక ఇంటర్నల్ కమిటీ ఉంటుంది. దాంట్లో ఒక హయ్యెస్ట్ ర్యాంక్ ఉన్న ఒక అధికారి తప్పకుండా దానికి చైర్పర్సన్గా ఉంటారు ఆ టీంకి. అలాగే బయట నుంచి ఎక్స్టర్నల్ ఒక ఎన్జిఓ నుంచి ఒక మెంబర్ ఉండాలి. ఆ తర్వాత మిగతా మెంబర్స్ కంపెనీ వాళ్ళు ఉండొచ్చు అనమాట దాంట్లో. ఎందుకంటే అక్కడ బయాస్డ్గా ఉండకూడదు, ఓపెన్గా ఉండాలన్నమాట. జనరల్గా సార్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా చాలామంది లేడీస్ బయటికి రావడానికి భయపడుతున్నారు. సో భయపడే వాళ్ళకి ఇలాంటి సెక్షన్స్ గురించి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే వర్క్ ప్లేస్లో లా అలా చెప్తుంది. 2013 పోష్ యాక్ట్ ప్రకారం, అలాగే కార్పొరేట్ రూల్స్ ప్రకారం, కార్పొరేట్ లా ప్రకారం వర్క్ ప్లేస్లో ఎస్పెషల్లీ మీరు కాఫీ తీసుకునే ఏరియాస్ కానీ, అలాగే కెఫెటేరియా కావచ్చు, అలాగే ఎవ్రీ ఇయర్ తప్పకుండా ఈ యాక్ట్ గురించి ఒక చిన్న చిన్న కోర్సెస్ అనేవి ఎంప్లాయీస్తో మ్యాండేటరీగా చేపిస్తారు. ఇప్పుడు నేను ఒక కార్పొరేట్ కంపెనీకి నేను లీగల్గా అడ్వైజ్ చేస్తూ ఉంటాను నేను. సో అక్కడ కూడా ఏంటంటే ప్రతి ఎంప్లాయీ వాళ్ళు తప్పకుండా మస్ట్ ఈ కోర్స్ కంప్లీట్ చేయాలి. ఆ కోర్స్ కంప్లీట్ చేస్తేనే ఈ శిక్ష ఉంటుందనే విషయం తెలుస్తుంది. నేరం చేయాలి అన్నవాడికి భయం కలగాలంటే దానికి శిక్ష ఏంటిదో తెలియాలి. మరి శిక్ష ఏంటిది అంటే ఈ 3 months లోపల మీరు కంప్లైంట్ ఇచ్చేస్తే మినిమం 3 members ఏం చేస్తారంటే, ఇప్పుడు సివిల్ కోర్టుకు ఉండే రైట్స్ వాళ్ళకు కూడా ఉంటాయి. అంటే వాళ్ళు సమ్మన్స్ ఇష్యూ చేస్తారు వాళ్ళకి, నువ్వు ఈ అమ్మాయిని ఇలా అన్నావంట నిజమేనా? ఇది చాలా ప్రైవసీగా జరుగుతుంది. అంటే అమ్మాయి పేరు అబ్బాయి పేరు బయటికి వెళ్ళకూడదు, ఆ టీం తప్ప బయట ఇంకెవరికి తెలియకూడదు. బయట ఒకవేళ ఈ విషయం తెలిసిందనుకోండి, దాంట్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తే అలా చెప్పిన వాళ్ళు కూడా ఫైన్ వేస్తుంది. ఆ తర్వాత మీకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు అనొచ్చు చాలామంది, ఇప్పుడు నేను ఒక అమ్మాయి జాబ్ పైన డిపెండ్ అయి ఉంటుంది, కంప్లైంట్ ఇస్తే అమ్మాయికి ఏం చేయొచ్చు అంటే వాళ్ళు బాధపడి ఉంటుంది అమ్మాయి. ఇప్పుడు ఒక అబ్బాయి వల్ల ఒకవేళ అమ్మాయి అలా బాధపడితే ఈ ఇంటర్నల్ కమిటీ ఏం చేయొచ్చు అంటే 3 months వరకు లీవ్ ఇవ్వాలి. అమ్మాయి ఓకే అంటే 3 months లీవ్ ఇచ్చి ఆమె ఏం పని చేస్తుందో ఆ పనిని వేరే వాళ్ళకి డెలిగేట్ చేయాలి. ఎందుకంటే ఆమె మానసికంగా బాధపడుతుంది కాబట్టి. లేకపోతే రిలోకేట్ చేయాలి. ఎవరైతే అబ్బాయి నేరానికి పాల్పడ్డాడో ఈ నేరానికి అతన్ని వేరే ఆఫీస్కి పంపించేసేయాలి, లేకపోతే అమ్మాయినైనా వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఈ రిలీఫ్ అనేది ఇక్కడ బాధితురాలకు ఉంటుంది. ఆ మధ్య మాకు ఒక కేసు వచ్చింది. ఏంటంటే ఆమె ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. మోర్ దెన్ 10 members వర్క్ చేస్తారు కదా. అక్కడ పెద్ద ఆయన ఉండేది ఎండీనే, హాస్పిటల్ ఎండీనే ఈ అఫెన్స్కి పాల్పడ్డాడు, సెక్సువల్ హరాస్మెంట్కి. ఇంకా ఇంకెవరికి చెప్పుకోవాలి? అంటే చర్య తీసుకోవాల్సిన వాళ్ళు నేరానికి పాల్పడితే మరి పరిస్థితి ఏంటి? అప్పుడు ఎవరు వాళ్ళు పట్టించుకోకపోతే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్కి కానీ డిప్యూటీ కలెక్టర్ కానీ మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ అమ్మాయి కూడా అలాగే చేసింది. అప్పుడు డిప్యూటీ కలెక్టర్ దీని గురించి చర్య తీసుకున్నారు, అతని పైన క్రిమినల్ ఫోర్సెస్ పెట్టారు. ఇది కూడా జరిగిందనమాట. సో అమ్మాయిలు తప్పకుండా ప్రతి విషయాన్ని రిపోర్ట్ చేయాలి తప్ప దే కాంట్ యాక్సెప్ట్ దీస్ కైండ్ ఆఫ్ సినారియోస్. సో ఏదైనా కానీ ధైర్యం చేసి బయటకు వచ్చినప్పుడే ఇలాంటి సెక్షన్స్ అనేవి కూడా మనకి సపోర్ట్ చేస్తాయి. కానీ ఒక దాంట్లో అంటే లైక్ ఇప్పుడు ఎవరైతే ఆఫీస్లో హెడ్ దగ్గర నుంచి ప్రాబ్లం వచ్చింది అంటే డెఫినెట్గా బయట నుంచి కూడా చాలా రకాల హెల్ప్స్ అనేవి మనకు అందుతాయి అన్నమాట. ఎస్, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.